దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఐ స్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ డే డేవిల్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ. ఇది జియో హాట్స్టార్లో తెలుగులో రీసెంట్గా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే బాగాలేదు, మరీ అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. మనం నెట్ఫ్లిక్స్ సిరీస్ డే డేవిల్ సీజన్ 1, 2, 3 తర్వాత బోర్నెగన్ సీజన్ 1 అండ్ సీజన్ 2 ఈ 5 వెబ్ సిరీస్లో మెయిన్ విలన్ విల్సన్ ఫిక్స్ క్యారెక్టర్. సీజన్ 1 బోర్నెగన్ సీజన్ 1 వరకు బాగానే ఉంది, కానీ సీజన్ 2లో చాలా దరిద్రం చేస్తాడు అనమాట. అసలు ఆయనకి స్కోప్ వెళ్ళని క్యారెక్టర్. మెయిన్ ఇంకా ఏంటంటే విల్సన్ ఫిస్క్తో పాటు ఆయన భార్య వెనిసా ఫిస్క్ ఇందులో చనిపోవడంతో బరస్ట్ అయిపోయి ఏదైనా చేయాలి, కానీ అలా చేయడు. ఏదో డమ్మీగా ఆలోచించి వేరే వేరేగా ఆలోచిస్తాడు. ఎత్తుకి పై ఎత్తు సీజన్ 1 బోర్నెగన్ సీజన్ 1లో మనకు బాగా కనిపిస్తుంది, అంటే ఒక రైవలరీలా ఉంటుంది అనమాట. కానీ ఈ సీజన్ 2లో ఒక నార్మల్ ఒక పర్సన్ ఎలా ఉంటాడో అలా ఉంటాడు. క్లైమాక్స్లో ఏదో నలుగురికి చంపేస్తాడు అంతే. అంత మించి మనకి క్లారిటీగా ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అనేది మనకి చూపించడంలో డైరెక్టర్స్ అండ్ మేకర్స్ ఫెయిలియర్ అని నేను చెప్పాలి. ఇక్కడ స్పాయిలర్ ఏంటంటే మాథ్యూ మోడోకే డే డేవిల్ అనే విషయం స్పాయిలర్ రివీల్ చేసిన విధానం ఆ కోర్ట్ సీన్లో ఫైనల్ ఎపిసోడ్లో అంత కన్వీనియంట్గా లేదు. ఇంకా ఒక 2-3 ఎపిసోడ్స్ పెట్టి ఇంకా స్టోరీని ఇంకా స్ట్రచ్ చేస్తున్నట్టు అనిపించింది. అది ఇంకా వైల్డ్ చేసి మంచి క్యారెక్టరైజేషన్స్, మంచి ఫీలింగు, మంచి ఎమోషన్ పండింది. ఆ టైంలో ఇంకా తప్పక డే డెవిల్ మాథ్యూ మోడోకాన్ రివీల్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది. అది తప్ప దానివల్ల కూడా మేము డిసప్పాయింట్. డానియల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది సీజన్ 1లోనే చంపేస్తారు అనుకున్నాను. సీజన్ 2 కొన్ని ఎపిసోడ్ల వరకు క్యారెక్టర్ని రివీల్ చేశారు. తర్వాత హీటర్, ఆ క్యారెక్టర్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ నెరేషన్లో నాకు చాలా ఇరిటేషన్ వచ్చిన క్యారెక్టర్ హీటర్ క్యారెక్టర్. ఒకవైపు డే డేవిల్తో పాటు సహజీవనం చేసి తర్వాత వెనిసా చనిపోయిన తర్వాత విల్సన్ ఫిస్క్ వైపు వెళ్ళిపోతుంది. ఆ క్యారెక్టర్ మళ్ళీ మ్యూస్ అవుతుందేమో అని క్లైమాక్స్లోకి ఇచ్చారు. మ్యూస్ క్యారెక్టర్ని ఆవిడే చంపేసింది, ఆ మ్యూస్ అయిపోతుందేమో తన్నే ఇంటిచ్చారు. చూద్దాం. ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చిగా చేయడం వల్ల ఒక కామిక్స్కి దీనికి ఒక పొంతం లేకుండా స్టోరీ నడుచడం వల్ల కొంత ఇరిటేషన్ అనిపించింది అనమాట. అందువల్ల ఈ స్టోరీ నాకు క్లారిటీగా నచ్చలేదు. బోర్నెగన్ సీజన్ 2లో జెసికా జాన్స్, సీజన్ 1లో పనిషర్ని ఇంట్రడ్యూస్ చేశారు. వాడు ఫైనల్లో మనకి లూకేజ్ కూడా వచ్చాడు. ఇంకా ఐరన్ ఫిస్ట్ అక్కడ వచ్చేస్తే డిఫెండర్స్ మొత్తం అయిపోతారు. కాకపోతే ఈ డిఫెండర్స్ సీజన్ చూడడానికి వచ్చామో లేకపోతే డే డేవిల్ సీజన్ చూడడానికి వచ్చామో అనేది కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఫ్లాప్ అయిపోయాయి అనమాట. నెట్ఫ్లిక్స్ సీజన్లో ఓన్లీ జెసికా జాన్స్, పనిషర్ అండ్ డే డేవిల్ మాత్రమే ఉన్నది. లూకేజ్ అండ్ ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్కి అంత స్కోప్ లేదు, అంత ఎక్కువ ఫ్లాప్ అయిపోయాయి అనమాట ఆ క్యారెక్టర్స్. కాకపోతే ఆ 2 క్యారెక్టర్లే ఎంసీయూలో చాలా కీలకం, ఎందుకంటే ఎక్కువ పవర్స్ ఉన్నది అన్నమాట. ఇప్పుడు ఈ ఎంసీయూలో లింక్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడంలో మళ్ళీ సీక్రెట్ వర్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్ అండ్ సీజన్స్ తర్వాత సినిమాలు కూడా ఈ క్యారెక్టర్లు ఎలా జర్నీ చేస్తారన్నదే చూద్దాం. ఇక్కడ మాత్రం అంతగా ఆడలేదని చెప్పాలి. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని ఇక్కడ కనీసం ఒక ప్రాబ్లంలో ఇలా ఉండేది ఒక మాట వరుస కూడా చెప్పలేదన్నమాట. ఇంత జరుగుతున్నా కూడా, ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా స్పైడర్ మ్యాన్ స్పందించలేదు అనేది చూపించలేదు. ఓకే, నెక్స్ట్ బ్రాండ్ న్యూ డేలో ఏమైనా దానికి ఏంటి అని ఇస్తారనేది చూద్దాం. తర్వాత బ్రాండ్ న్యూ డేకి డైరెక్ట్ కనెక్షన్ లాగా ఉన్నది, ఎందుకంటే ఒక జైల్ సీన్ ఉంది బ్రాండ్ న్యూ డేలో. ఆ ఫైట్ అదంతా అక్కడ డే డేవిల్ వస్తారని చాలా రూమర్స్ ఉన్నాయి. చూద్దాం. అయితే పనిషర్ లాస్ట్ కిల్ కూడా దీనికి కంటిన్యూషన్ సిరీస్. ఓకే, అది కూడా May 15th రిలీజ్ అయింది. అది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వాళ్ళ ఒక ఎమోషన్స్ కూడా బాగానే చూపించారు. దీనికి కంటిన్యూషన్ అనమాట. ఈ డిఫెండర్ స్టోరీ అండ్ ఎంసీలో నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుందని మనం ఆసక్తిగా ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఐ స్క్రిప్ట్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.